కోటి శివలింగాలకు ఒక్క శివలింగం తక్కువై దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. లక్షలాది మంది భక్తులు ఈ సోమవారిని దర్శించుకునేందుకు వస్తారని ముందస్తు అంచనాల నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు కూడాను తదనుగుణమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శివరాత్రి పర్వదినాన ఈ వంశధార నదీ తీరాన కొలువు తీరినటువంటి శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంలో ఆ శివరాత్రి పర్వదినాన ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంతమంది భక్తులను ఆకర్షిస్తున్నటువంటి ఈ పుణ్యక్షేత్రంలో శివరాత్రి వేడుకలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏటని ప్రస్తుతం 4వ తరానికి సంబంధించినటువంటి పురోహితులు నారాయణమూర్తి మనతో ఉన్నారు. చూస్తే కనుక శివరాత్రి పర్వదినంకి ఈ ముక్కంటి దర్శన భాగ్యం కోసం లక్షలాది మంది తండోపతండాలకి ఇటు ఒడిశాతో పాటు 2 తెలుగు రాష్ట్రాలు వస్తున్నారు. ఏంటి అసలు ఈ పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? నా పేరు నారాయణమూర్తి, శ్రీ ముఖలింగ క్షేత్ర అర్చకుడిని. ఈ శ్రీ ముఖలింగ క్షేత్రం అనేది శ్రీకాకుళానికి 50 కిలోమీటర్ల దూరంలో వంశధార నదీ ఒడ్డున ఇక్కడ ఈ క్షేత్రం వెలసి ఉంది. ఈ క్షేత్రము స్వయంభూ క్షేత్రం. ఇది ఒక్క లింగం తక్కువగా కోటి లింగాల క్షేత్రం. ఇది ఇక ఇక్కడ స్వామివారు ముఖముతో ఇక్కడ ఉద్భవం జరిగింది. ఆ ముఖము గోకర్ణాకృతి. అందుచేతనికి శ్రీ ముఖలింగేశ్వరుడు అనే పేరు కలియుగములో, కృతయుగములో గోకర్ణేశ్వరుడని, త్రేతాయుగములో మధుకేశ్వరుడని, ద్వాపరములో జయంతీశ్వరుడు, కలియుగములో ముఖలింగేశ్వరుడు అనే నామముతో భక్తులకు దర్శనమిచ్చి మోక్షాన్నిచ్చే క్షేత్రం శ్రీ ముఖలింగ క్షేత్రం, శ్రీ ముఖలింగేశ్వరుడు. ఈ ముఖలింగం క్షేత్రములో ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో ఇక్కడ 3 దినములు మహాశివరాత్రి జరుగుతుంది. ఈ మహాశివరాత్రి కొన్ని సంవత్సరములలో ఒక్కొక్క సంవత్సరము 4 దినాలు కూడా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అయ్యగారికి ఈ మహాశివరాత్రి జరుగుతున్న 3 దినములు అమావాస్య దినము 2 రోజులు అయినప్పుడు 4వ దినము అయ్యగారికి చక్రతీర్థ స్నానం జరుగుతుంది. మొదటి రోజు మహాశివరాత్రి జాగరం, రాత్రి 12 గంటలకు అయ్యగారికి లింగోద్భవం, అభిషేకములు, కుంకుమార్చనలు కూడా జరుగుతుంటాయి. 2వ దినము పడియాయ. ఆ దినమందున ఇక్కడను ఈ ప్రక్కన వంశ తీరమందున పితృతర్పణలు జరుగుతూ ఉంటాయి. ఆచార్యం ఇక్కడ సాధారణంగా శివరాత్రి అంటే ఒక్కరోజే అందరూ అనుకుంటారు, కానీ ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో మాత్రం 3 రోజుల పాటు ఈ శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అందుకు 3 రోజులు శివరాత్రి ఎందుకు జరుగుతున్నాయంటే ఇక్కడ మహాశివరాత్రి మొదటి దినం శివుడు ఉద్భవించిన రోజు కాబట్టి దాన్ని మహాశివరాత్రిగా మనం చేసుకుంటుంటాం ప్రతి సంవత్సరము. 2వ దినం ఇక్కడ గంగానది సమానమైనటువంటి ఈ వంశధార నది తీరముందన ఆ 2వ దినముందన పితృతర్పణకు మోక్షమని ఇక్కడ నిర్ణయం జరిగింది చేస్తుంటారు. 3వ దినముందన ఇక్కడ చక్రతీర్థ స్నానం మహావైభవముగా జరుగుతుంది. అయితే ఈ చక్రతీర్థ స్నానం అనేది యావత్ భారతదేశం కూడా ఇటువంటి చక్రస్నానం ఎక్కడా జరగదు. ఎందుకంటే ఎక్కడైనా జరుగుతున్న క్షేత్రాల్లో ఈ క్షేత్రం మాత్రము స్వామివారి ఆలయం దగ్గర నుండి ఇంచుమించుగా 2 కిలోమీటర్ల దూరంలో వంశధార తీరమందున అక్కడ మిరియాపల్లి గ్రామం ఉంది. ఆ ఒడ్డుకు మేము వెళ్ళేసరికి స్వామిని తీసుకువెళ్ళేసరికి అక్కడ వాళ్ళు పందిళ్ళ గట్టం అన్నీ వేసుకుని ఆహ్వానిస్తారు స్వామివారికి. ఈ జనం కొన్ని లక్షల ప్రజలు కూడా ఈ స్నానానికి వస్తూ ఉంటారు. ఇంతమందిని ఆకర్షణ చేస్తున్నటువంటి ఆ చక్రతీర్థ స్నానాలకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి? శివరాత్రికి 3వ రోజు జరిగినటువంటి ఆ చక్రతీర్థ స్నానాలకి శివరాత్రికి అవినాభావ సంబంధం కన్నా. ఇక్కడైతే ఈ 3వ దినం స్నానం ఎందుకంటే దీన్ని మంగళ స్నానం అని అంటారు. దీన్ని ఈ మంగళ స్నానం ఎప్పుడు మనకి మాఘం అయిన తర్వాత పాల్గొన ప్రవేశం. ఆ పాల్గొన ప్రథమ పాడ్యమ దినం ఉందని అయ్యగారికి ఇక్కడ చక్రతీర్థం జరుగుతుంది. అందుచేతనే ఇక్కడ 3 దినములు ఈ తాలూకా మహాశివోత్సవములు జరుగుతూ ఉంటాయి అన్నమాట. స్వయంభూగా వెలిసినటువంటి ఈ శివలింగం లోపల అంగట్లో ఒక గోళం కూడా ఉంటుంది. దానికి ఆ శివలింగానికి ఉన్నట్టు అవినాభావ సంబంధం అండి. ఇక్కడ ఈ క్షేత్రంలో స్వామి ముఖలింగేశ్వర స్వామి వెనుక భాగమైన గోళమని ఉంది. దాని విశిష్టత ఏమిటంటే ముఖ్యంగా ఈ క్షేత్రమందున గోళమది ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఈ క్షేత్రానికి వచ్చి శ్రీ ముఖలింగేశ్వరుడు యొక్క దర్శనం చేసి అష్టలింగం యొక్క దర్శనం చేసి ఆ గోళం దర్శనం చేసిన వాళ్ళకి సంతానము లేని వాళ్లకు తప్పకుండా సంతానం కలుగుతుంది. అలాగున ఎంతోమంది సంతానము లేని వాళ్ళు కూడా ఈ క్షేత్రానికి వచ్చి సంతానవంతులు అవుతుంటారు. అదే ఆ గౌళం తాలూకా విశిష్టత. సంతానము లేని వారికి చాలా ప్రాధాన్యత ఉంది ఈ క్షేత్రమందును. ప్రతి ఒక్కరూ సంతలేని వాళ్ళు ఈ క్షేత్రాలు వస్తుంటారు, ఆ స్వామివారిని దర్శనం చేస్తుంటారు, ఆ గోళానికి కూడా నమస్కారం చేసుకుంటారు. తప్పకుండా మళ్ళీ సంవత్సరానికి వాటికి సంతానం కలుగుతుంటాయి. 4 దశాబ్దాలుగా ఈ ఆలయంలో
అర్చకులుగా పనిచేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ భక్తుల సంఖ్య ఏ మేరకు పెరిగింది, ఇంతలా భక్తజనాన్ని ఆకర్షిస్తున్న ఈ పుణ్యక్షేత్రానికి భక్తులకు ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం. అయితే సార్ ఈ క్షేత్రమందును పూర్వంకి ఇప్పటికి చాలా తేడాగా వస్తుంది కదా. ఆనాడు కంటే ఈనాడు భక్తి చాలా బాగా పెరిగింది భక్తులకి. అందుకు తరువాతను ఎందుకంటే ఇది కాశీతో సమతుల్యమైన క్షేత్రం. ఇది కాశీ సమమిదం క్షేత్రం ముఖలింగం కలిగే. కాశీలో విశ్వేశ్వరం చేసి గంగానదిలో మానవుడు మరణించినప్పుడు మోక్షం అంటారు. శ్రీశైలంలో శిఖరం కనిపించినప్పుడు మోక్షం అంటారు. అంటే ఈ రెండు కూడా మోక్షమిక క్షేత్రాలే, కానీ సాధ్యం కానివి. కానీ ఎట్లాంటిది ముఖలింగ క్షేత్రం, ముఖలింగేశ్వరుడు దర్శన మాత్రాన్న మోక్షం. అందుకే ప్రతి ఒక్క మానవుడు కూడాను ఈ ముఖలింగ క్షేత్రాన్ని కనీసం మన జీవితంలో ఒకేసారైనా దర్శించాలని శాస్త్రాల మీద కూడా రాయబడి ఉంది. అందుకు మానవుడొక్కనాడైన వంశదనదిలో స్నానము చేసి నీ నుతులు సెల్పిన వానికి రక్తసిక్తము యో నిజనుంపబోడ మహోన్నత బంధ విముక్తి కుందడన్ దానవహంత సర్వసువధాయక శ్రీముఖలింగనాయక అని. ఇంత భక్తి పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు తాకిడికి అనుగుణంగానే దేవాలయంలో పూజా కార్యక్రమాలు అందరికీ ఆ చూసే అదృష్ట భాగం కలిగే విధంగా ఉంటుందా? తప్పకుండా సార్. ఇక్కడ స్వామివారికి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కూడాను స్వామివారి దగ్గరికి వచ్చి కూడా దర్శనాలు భక్తులకి ఇస్తున్నాము. దర్శనాలు కూడా అవుతున్నాయి. ఎందుకంటే దర్శనం ఎందుకు ఎక్కడ ఇవ్వాలంటే ఇది దర్శనం మాత్రాన మోక్షం ఇచ్చే క్షేత్రం శ్రీ ముఖలింగేశ్వరుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఆ ముఖ దర్శనం కలుగుతుందనమాట. అది ఇక్కడ తాలూకా విశిష్టత, ప్రాధాన్యత కూడాను. చూస్తే కనుక ప్రస్తుతం శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకుంటే కనుక దర్శనం చేసుకున్న దానికే పుణ్యం. కానీ కాశీ వెళ్ళినట్టయితే మనిషి పరమోపదేశించిన అనంతరం అక్కడ మోక్షం కలుగుతుందని నమ్మకం ఉంది. శ్రీశైలం ఆ శిఖర దర్శనం భాగ్యం కలిగిన నాడే మోక్షం కలుగుతుంది. కానీ ఇక్కడ దర్శనం చేసిన భక్తులందరికీ కోరిన కోరికలు తీర్చే ముక్కంటికి మాత్రం కోట్లాది మంది భక్తులు ఆకర్షితులవుతున్నారు. 4 దశాబ్దాలుగా ఇక్కడ ఆలయంలో అర్చకత్వం చేస్తున్న తను మాత్రం ఏడాదికి పెరుగుతున్నటువంటి ఈ భక్తులు తాకిడి మాత్రం ఈరోజు భక్తి తత్పరత పెరిగింది. వంశధార నదీ తీరంలో ఉన్నటువంటి ఈ ముఖలింగేశ్వర స్వామి దేవాలయంలో మాత్రం ఒక్కరోజు కాకుండా 3 రోజుల పాటు శివరాత్రి పర్వదినాలు నిర్వహిస్తున్నారు. 3వ రోజు చేపట్టే ఏదైతే పాడ్యమి గడియల్లో చేపట్టే చక్రతీర్థ స్నానాలకు మాత్రం దేశవ్యాప్తంగా భక్తులు వచ్చి ఆ స్నానాల్లో పాల్గొంటారు. శివరాత్రి ఆ ముక్కంటి దర్శనంతో పాటు 3వ రోజు చక్రతీర్థ స్నానాలకు పరితపించే భక్తులతో ఈరోజు శ్రీముఖలింగేశ్వర స్వామి మాత్రం ఈరోజు శివరాత్రి వేడుకలకు సన్నద్ధమైంది. లక్షలాది మంది భక్తులు విచ్చేసిన భక్తులందరికీ కూడాను అంగట్లో ఉన్నటువంటి ఆ ముక్కంటి దర్శనంతో పాటు అక్కడ ఉన్నటువంటి గోళం దర్శన భాగ్యాన్ని కూడా కల్పిస్తారు. 10 కుటుంబాలకు సంబంధించిన అర్చకులు ఈ ఆలయంలో మాత్రం ఈరోజు దశాబ్దాల కాలంగా ఈరోజు సేవలు అందిస్తున్నారు. శ్రీముఖలింగేశ్వర క్షేత్రం ఈరోజు ఏదైతే శివరాత్రి పర్వదినానికి మాత్రం సర్వాంగ సుందరంగా భక్తులకు అందుబాటులో ఉందన్నటువంటి పరిణామాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీముఖలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.